సార్ కారుమూరి వెంకటరెడ్డి ఈరోజు హైదరాబాద్లో అరెస్ట్. ప్రభుత్వం మీద వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మొన్న సతీష్ కుమార్ మర్డర్కి సంబంధించి ప్రభుత్వం మీద ఆయన మాట్లాడిన మాటలకి ఈ కేసు పెట్టారు. అది కూడా తాడిపత్రిలో ఒక రైతు ఈ కేసు పెట్టినట్లుగా అది తీసుకుని ఈరోజు తెల్లవారుజామున వీళ్ళు వచ్చారు. 7:30 గంటల ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్ కూడా మనం చూడొచ్చు. ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ వైఫ్ ఏదో బయట ఇచ్చి కావాలనేది చేశారని చెప్పి ఆవిడ ఆవేదన. ఎలా చూడాలి సార్? అంటే ఇప్పుడు వరకు కూడా ఎమ్మెల్యేలు మీరు ఎఫ్ఐఆర్ అవన్నీ చూసినట్టు ఎఫ్ఐఆర్ సెక్షన్లకి సంబంధించి కూడా ఏదో 2 సంవత్సరాలు కేసులు, అంటే బెయిల్బుల్లే, నాన్ బెయిల్బుల్ ఏం కదా అంత సీరియస్. ఏమో తర్వాత ఇంకా ఏం పెడతారో ఏం చేస్తారో అనేది ఫర్దర్గా తెలీదు. అయితే ఇప్పుడు వరకు వైఎస్ఆర్సీపీలో మాజీ మంత్రులను, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులను అరెస్టులు చూసాం. ఇప్పుడు అధికార ప్రతినిధులు అరెస్ట్ అన్నది ఏ రకంగా చూడాలి సార్? అంటే మీరు అన్నట్టుగా రెడ్ బుక్ మళ్ళీ యాక్షన్లోకి తిరిగి వచ్చిందేమో అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మాజీ మంత్రులు ఒక విధంగా దూకుడుగా ఉండేవాళ్ళు, అదైన తర్వాత సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళు, అసభ్యంగా మాట్లాడిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళ మీద పడ్డారు. ఇప్పుడు మామూలు మీడియాలో ఉదాహరణకు మీతో వెంకటరెడ్డి చాలా రెగ్యులర్ కదా, మీ ప్యానల్స్ వీటిలో ఉంటారు. అంటే అన్ని పార్టీల నుంచి ఉన్నట్టు వాళ్ళ పార్టీ నుంచి ఆయన ఉంటారు. ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేయడం అంటే ఒక విధంగా సోషల్ మీడియానే కాకుండా మీడియాకు సంబంధించి కూడా టైట్, అంటే ఉచ్చు బిగుస్తుంది అని దీన్ని బట్టి చాలా స్పష్టమవుతుంది. ఇంకా రెండవది, మీరు ఒక రైతు పెట్టిన అంటే ప్రైవేట్ కేసు, ఇది ప్రభుత్వం కేసు, పోలీస్ కేసు కాదు, ప్రైవేట్ కేసు కింద అరెస్ట్ చేశారు. ఆయన ఏమేమి సాక్ష్యాలు చెప్తారు మనకు తెలియదు. చాలామంది మీద చాలా కేసులు మనం తర్వాత కూడా మాట్లాడవచ్చు. కానీ ఇక్కడ ఆ ఏఎస్ ఆయన ఉన్నాడు కదా, అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్, ఏవిఎస్ఓ మాజీ టీటీడీ, ఆ సతీష్ కుమార్ మరణం, దాన్ని మరణం అంటారా, హత్య అంటారా, లేకపోతే అనుమానాస్పద మరణం అని మొదలైంది. ఇప్పుడు హత్య అని చేశారు కాబట్టి హత్య అన్నారు కాబట్టి హత్య కేసు కింద అది జరుగుతుంది. అలాగే మాట్లాడాల్సి వస్తుంది. న్యాయ విచారణ జరిపించండి. మీరని ఇద్దరి మధ్యలో ఎందుకు తిరుమలను ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని రాజకీయ కేంద్రంగా మారుస్తారు అని. ఇప్పుడు ఒక ఆయన ప్రభుత్వమే అంటే పాలక పార్టీ అని కదా, పాలక పార్టీ చేయించిందని ఆయన అన్నాడు. తొందరపడి అన్నాడా, రాజకీయ ప్రయోజనం కోసం అన్నాడా, అలా ఉంచుదాం. అలా అంటే అది కూడా విచారణను దర్యాప్తును ప్రభావితం చేసే అంశమే కదా. మరి అధికారాన్ని ఎవరికి ఎక్కువ వర్తిస్తాయి? నేను వెంకటరెడ్డిని అరెస్ట్ చేస్తారా, ఏం చేస్తారు, లేకపోతే నోటీస్ ఇచ్చి విచారించి, ఇంతకుముందు ఆయన విచారించినట్టు కూడా ఉన్నారు ఒక విధంగా. ఇప్పుడు గతంలో నోటీసులు ఇచ్చారు. లేదా గతంలో వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పట్టాభిలు అంటే ఆయన మాట మీరాడని ఆయన్ను అరెస్ట్ చేశారు. సో వాళ్ళుంటే వీళ్ళుంటే వాళ్ళుంటే వీళ్ళను ఇలా విచ్చలవిడిగా అరెస్ట్ చేస్తే ఇంక మాట్లాడడం అనేది ఉండదా? ప్రభుత్వం వారు, అధికారంలో ఉన్న మంత్రులు, అధికార ప్రతినిధులు, శాసనసభ్యులు, లేకపోతే కొన్నిసార్లు టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో బాధ్యతలో ఉన్నవాళ్ళు మాట్లాడుతూ ఉంటే మరి వాళ్ళ మీద ఏం చర్య ఉండదా? ఇది చాలా పెద్ద ప్రశ్న. ఇది ఈరోజు వెంకటరెడ్డిని అరెస్ట్ చేయడం, అది వైసీపీ వాళ్ళు చూసుకుంటారు, అది వేరే. కానీ రేపు పొద్దున మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు గీచిన గీతల్లోనే మాట్లాడాలి తప్ప. మహా అయితే పోలీసులు తీసిపోవచ్చు. పోలీసులు తీసిపోయి నీ దగ్గర ఏముంది, నువ్వు ఎలా మాట్లాడావని అడగొచ్చు. మరి ప్రభుత్వం మీద ఆరోపణ చేశాడని రైతు ఏమని ఫిర్యాదు, రైతు ఏమైనా ప్రభుత్వం తెలియదు. ఇక్కడ చాలా ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. ఇవన్నీ మాట్లాడితే కొంతమంది నచ్చకపోవచ్చు. కానీ ప్రభుత్వాలు ఎవరు అధికారంలో ఉన్న పద్ధతులు పాటిస్తే, అలాగే మీడియాలో విమర్శలు, వీటికి సంబంధించి కొన్ని విలువలు పాటిస్తే ఏ సమస్య ఉండదు. తప్పు ఉంటే దాన్ని చట్టబద్ధంగా చర్య తీసుకోవచ్చు. ఉన్న ఫలానా అరెస్ట్ చేశారనుకోండి, రేపు ఇంకొకటి అంటాడు. నేను ఎందుకు ఇదే అడుగుతున్నా, అదేమీ అస్పష్టంగా ఉంది. టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు చేశారంటున్నారు, వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు చేశారంటున్నారు. ఇలా అంటున్నప్పుడు ఒక ఆయన మాట్లాడాడు, ఓకే వెంకటరెడ్డి దూకుడుగా మాట్లాడతాడు, అప్పుడప్పుడు కొన్ని తీవ్రమైన పదాలు, దూషణలు కూడా చేస్తారు. ఇంకా అందులో మీకు ఇంకా బాగా తెలుసు. తరచూ మీరు ఎందుకంటే మన ఛానల్స్లో ఇప్పుడు ఒక పార్టీ వాళ్ళు మాట్లాడే దాంట్లో 2 పార్టీల వాళ్ళు మాట్లాడేవి చాలా తక్కువ ఉన్నాయి. ఐ కెన్ క్లెయిమ్ దట్ సిట్టింగ్ ఇన్ ది 99 స్టూడియో. ఐ కెన్ క్లెయిమ్ దట్. ఎందుకంటే నేను గెస్ట్ ఎడిటర్గానో ఇంకో విధంగా ఇక్కడికి నేను వస్తున్నప్పుడు నేను చెప్పగలుగుతాను. అన్ని పార్టీల వాళ్ళు కూర్చొని మాట్లాడే అతి కొద్ది స్టూడియోలో 99 ఒకటి. సో దాంట్లో జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, వామపక్షాలు, లేకపోతే మధ్యలో ఉండేవాళ్ళు అనేక మంది మాట్లాడుతుంటారు. ఆయన అది మాట్లాడాడు, స్టూడియోలో మాట్లాడాడు.
అరెస్ట్ చేయటం అనేది మొదలు పెడితే ఇప్పుడు ప్రతి చర్చను కూడా చేస్తారా? మీ మీదే ఒక ఆయన ఫిర్యాదు చేస్తే, ఎందుకంటే నేను ఇంకొక కేసు కూడా మీతో మాట్లాడబోతున్నాను, ఓకే. అది కూడా ఫిర్యాదుకు సంబంధించిందే. దీనికి ముగింపు ఎక్కడ ఉంటుందని నేను అంటున్నాను. మీరు ఆయన విచారించండి. దాని మీద మీరు అదృష్టవశాత్తు బెయిలబుల్, నాన్ బెయిలబుల్ కూడా పెట్టారు కదా చాలా మంది మీద, వాళ్ళ తర్వాత బెయిల్ తెచ్చుకున్నారు. కాబట్టి మీడియా మీద ఇంత విపరీతమైన నిఘా, మాట్లాడిన వాటికి కూడా అరెస్టులు అనేవి మటుకు దీర్ఘకాలంలో ప్రజాస్వామ్యానికి ఏమంత మంచిది కాదు. ఎవరైనా గెలవచ్చు. ఎందుకో 2 ఏళ్ల కిందట తెలుగుదేశం అధికారంలో లేదు కదా, అప్పుడు ఇలాగే అరెస్ట్ చేశారు కదా వైసీపీ వాళ్ళు. కాబట్టి వీటిని న్యాయ వ్యవస్థ వీటిని కొంచెం సరిగ్గా చేయాలి. కేంద్రంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని అటువంటివి చేసింది. ఇంకొక తమాషా ఏమంటే, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనేక సార్లు ఇలా అరెస్ట్ అయిన వాళ్ళని విడుదల చేయటము, పోలీసుల మీద కాస్త అక్షింతలు వేయడము, మీరే అస్సలు మా మాట లెక్క పెట్టరని చెప్పడం, ఇట్లాంటివి కూడా జరిగాయి. అంటే నేను అనుకుంటున్నాను ఇది మన కాన్స్టిట్యూషనల్ బుక్ అలా ఉంచి రెడ్ బుక్ కెన్ హెల్ప్ దిస్. వాళ్ళు మీరు ఇష్టానుసారం మాట్లాడితే కుదరదు, ఖచ్చితంగా మీరు అదుపాజ్ఞల్లో ఉండాలి అనే ఒక హెచ్చరిక, ఒక వార్నింగ్ ఇవ్వదలుచుకున్నారు. అందుకనే మీరు అన్నట్టుగా ఇప్పటివరకు అంటే కొత్త లెవెల్లో, 3rd లెవెల్లో, ఫస్ట్ లెవెల్లో కీలక నేతలు, 2nd లెవెల్లో సోషల్ మీడియా యాక్టివిస్టులు అనుకుంటే, 3rd లెవెల్లో నిజమే అరెస్టే చేయదలుచుకుంటే ఒక ఆయన అక్కడెక్కడో పంచ్ అని పేరు పెట్టుకొని మీరు ఆయన కూడా పరమ బూతులు చేత ఆయనకు సమాధానంగా ఒక ఆవిడ అసలు ఇలా కూడా మాట్లాడతారా అని ఒక 40-50 ఏళ్ళ నుంచి మీడియా, 40 ఏళ్ళు కనీసం 50 ఏళ్ళు కూడా మీడియాలో ఉన్న వేల డిబేట్లలో పాల్గొన్న నాకే కంపరం పుట్టింది. మళ్ళీ ఒకరు పెట్టుకుంటారు వర్మ, మరి అంత అసభ్యంగా మాట్లాడుకుంటారు. పరమ ఏ వాల్యూస్ లేవు, ఏమీ ఎవరి మీద ఏం చర్య తీసుకోరు. అంటే పేర్లు చెప్పడం ఏం పెద్ద సమస్య కాదు. చాలా మంది పేరు చెప్పడం పెద్ద సమస్య ఉందండి. అడ్డగోలుగా మాట్లాడే వాళ్ళకు, బూతులు మాట్లాడే వాళ్ళకు భయం, కానీ మనకు జంకే. కానీ ఎందుకు ఆ పేర్లు చెప్పడం? అదొక ధోరణి, ఇది సిమ్టమ్, రోగ లక్షణం. అదే రోగం ఏంటి అంటే ఇష్టానుసారం అవతరాల మీద పడ్డం. కాబట్టి వెంకటరెడ్డి మాట్లాడిన దాంట్లో చట్టవిరుద్ధమైన విషయాలు ఉంటే అది చేయండి, ప్రభుత్వ పరంగా ఫిర్యాదు ఉంటే ప్రభుత్వాన్ని చేయమనండి. కానీ ఎవరో పెట్టారు కేసు. ఇప్పుడు మనం పోసాని కృష్ణమురళి అప్పుడు చూసాం. అవును. అలాగే ఇంకొక ఆయన విషయంలో వరుసగా 5-6 చోట్ల కేసులు పెట్టి, ఒక మనిషి మీద 5 చోట్ల కేసు పెట్టినా ఒకటే, ఒక చోట పెట్టినా ఒకటే కదా. చాలా చోట్ల తిప్పి ఇప్పుడు ఆయన కొంచెం ఈ మాటలన్నీ మానేసి అలా ఉన్నారనుకోండి, ఆయన నేర్చుకోవాల్సింది ఆయన నేర్చుకున్నారు. కాబట్టి నేను అనేది అంటే, నోరు జారేవాళ్ళు, మాట తూలేవాళ్ళు దిద్దుకోవాల్సింది ఉన్నట్టే, ప్రభుత్వాలు పోలీసులు కూడా కొన్ని కనీసమైన పద్ధతులు పాటించకపోతే మటుకు ఈ మీడియా చర్చలు, రాజకీయమైన వివాదాలు అనేవి ఎటు దారి తీస్తాయో చెప్పలేని పరిస్థితి వస్తుంది. డూస్ అండ్ డోంట్స్, లేదంటే డూస్ అండ్ డోంట్స్ ఒక లిస్ట్ ప్రకటించండి. అప్పుడప్పుడు ఇది ఫలానా వాళ్ళని అనకూడదు, ఫలానా మాట అనకూడదు, ఇలా అంటే మేము అరెస్ట్ చేస్తామని. ఫిర్యాదులు అంటారా, ఇప్పుడు అది కూడా వచ్చింది హైకోర్టులో. వాళ్ళు ఫిర్యాదు చేస్తే మమ్మల్ని చేస్తున్నారు, కానీ మేము ఫిర్యాదు చేస్తే వాళ్ళని చేయట్లేదని, అది కూడా ఉంది కదా. అవును. అసలు ఫిర్యాదే తీసుకోవడం లేదని. జగన్ హయాంలో పెద్ద సమస్య ఏంటి, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు తీసుకోరు అని. ఇప్పుడు సో డెఫినెట్గా బహుశా వైసీపీ వాళ్ళు లేదా వెంకటరెడ్డి కుటుంబం కూడా మళ్ళీ హైకోర్టును అప్రోచ్ అవుతారు. మంగళగిరిలో ఆ మధ్య ఒక ఆయన అయితే అయినట్టుగా. దీనికంటే ఒక క్రమ పద్ధతి పాటించడం చాలా ముఖ్యం.